హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ శాకాహార రుచులు. ఈరోజు ఆలు గోబీ మసాలా కర్రీ చూద్దామండి. ఇది ఒక బెంగాలీ వాళ్ళ కర్రీ అండి. దీన్ని ఆలు గోబీ జోల్ అంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. నేను ఇక్కడ 2 ఆలుగడ్డలు, ఒక చిన్న సైజు గోబీ తీసుకున్నానండి. ఈ ఆలుగడ్డల్ని పొట్టు తీసి ముక్కలు తరిగి కడిగి ఇట్లా పెట్టుకున్నాను. అలాగే గోబీ ముక్కలు కూడా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా దీనికి ఒక టేబుల్ స్పూను జీరా, 1 ఇంచు అల్లం, ఒక 15 ఎండుమిర్చి, ఆయిల్ వేయించటానికి 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, తగినంత ఉప్పు, కారం పడుతుందండి. ఇప్పుడు ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి తరిగి పెట్టుకున్న అల్లము, ఎండుమిర్చి, ఇంకా జీరా 3 వేసేసి మెత్తగా పేస్ట్ అల్లే రుబ్బుకోవాలండి. మెత్తగా రుబ్బుకోవాలి. ఎందుకంటే ఇదే కూర మొత్తానికి కూడా గ్రేవీగా ఉంటుంది. సో ఈ మసాలాని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ కూర ముక్కల్ని ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి. దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ కూరకి. నేను ఇక్కడ 1 కప్పు ఆయిల్ తీసుకున్నాను. ఇది దగ్గర 3-4 స్పూన్స్ ఆయిల్ అండి. బెంగాలీస్ అయితే ఆవ నూనెలో ఫ్రై చేస్తారు. అది స్పెషల్ ఫ్లేవర్ ఇస్తుంది ఈ కూరకి. ఇక్కడ చూడండి, ఆలు ముక్కలు నూనెలో వేసి ఈ రకంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఎర్రగా వేగేట్టుగా ఫ్రై చేసుకొని ఇక్కడ నేను పసుపు వేస్తున్నాను, 1 హాఫ్ స్పూను. ఈ ఆలు ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలండి. బాగా ఎర్రగా వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అలాగే గోబీ ముక్కలు కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకో. ఇది బెంగాలీస్కి చాలా ఫేవరెట్ డిష్ అండి. అన్ని ఫంక్షన్స్లో, పూజలకి, అన్ని చోట్ల ఇది బాగా చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇట్లా ఎర్రగా వేగిన తర్వాత ఈ పొటాటో ముక్కలన్నిటినీ కూడా తీసి వేరే ప్లేట్లో పెట్టుకుంటున్నాను నేను. ఈ ఆయిల్లోనే గోబీ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. వేరే ఆయిల్ అవసరం లేదు. ఇట్లా ఆలు ముక్కలన్నీ అయిపోయినాక గోబీ వేస్తున్నాను. ఆయిల్ సరిపడా ముందుగానే వేసేసుకున్నానండి. సో ఈ రకంగా గోబీ ముక్కలన్నీ కూడా ఆయిల్లో చక్కగా వేగాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఇట్లా ఎర్రగా వేగిన తర్వాత గోబీ ముక్కలన్నిటి కూడా ఆ ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా మసాలా రెడీ చేసుకున్నాం కదండి, అది దగ్గర పెట్టుకొని ముందుగా కొన్ని మెంతులు ఈ వేడి నూనెలో వేసుకొని ఎర్రగా వేయించుకోవాలండి. ఈ మెంతుల ఫ్లేవర్ కూడా చేదు ఏమి ఉండదండి. ఆయిల్లో వేగుతుంది కనుక మంచి వాసన, మంచి ఫ్లేవరు, టేస్ట్ బాగుంటుందండి కూరకి. చెక్క, ఏలకులు కూడా, దాల్చిన చెక్క, ఏలకులు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ వేగిన తర్వాత మనం ఈ కూర ముక్కలన్నిటినీ వేసేసి మసాలా కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు చూడండి, ముందు మసాలా వేస్తున్నాను. ఈ మసాలా పచ్చిది రుబ్బుకున్నాం కనుక కొంచెం ఆయిల్లో వేగితే బాగుంటుందండి. ఈ మెంతులు, చెక్క, ఏలకులు అన్నీ వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న మసాలా కూడా వేసి
బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి పోయేదాకా అంటే పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకోవాలండి మసాలా అంతా, లేకపోతే చేదు వస్తుంది. సో చూస్తారు కదా, ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలి మసాలా అంతా ఎర్రగా వేగాలి బాగా. ఒక 10 మినిట్స్ పైనే పడుతుంది. అట్లా వేగిన తర్వాత ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా వేసేసి, అంటే ఆలు గోబీ రెండు వేసేసి మసాలా అంతా ముక్కలకి పట్టేట్టు ఈ రకంగా వేయించుకోవాలి. నాకు ఆ ప్యాన్ సరిపోదేమో అనిపించింది, అందుకే నేను వేరొక పెద్ద బాండి పెట్టుకొని ఈ రకంగా చేసుకుంటున్నానండి. మీరైతే డైరెక్ట్గా ఆ మసాలాలో కూర ముక్కలు వేసేసి చక్కగా ఈ ముక్కలన్నిటికీ మసాలా పట్టేట్టు ఇట్లా వేయించుకొని మసాలా అంతా కూర ముక్కలకి ఈ రకంగా పట్టాలండి బాగా. ఆ పైన కొద్దిగా వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టి బాగా ముక్కలు ఉడికేట్టు చూసుకోవాలండి. ఇట్లా చూడండి, ఈ రకంగా వాటర్ పోసేసుకొని ముక్కలు మునిగేదాకా కొద్దిగా వాటర్ పోసుకొని, సాల్ట్ ఇంత మటుకు మనం యాడ్ చేయలేదండి. సో ఇక్కడ నేను కూరకి సాల్ట్ వేస్తున్నాను. అయితే ఈ కూరకి ఉప్పు జాగ్రత్తగా వేసుకోవాలి, లేదంటే ఉప్పు ఎక్కువైపోతుందండి. చూసి అవసరమైతే చివరికి వేసుకోవచ్చు. ఈ గ్రేవీలో ముక్కలన్నీ బాగా ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తారు కదూ. మీకు ఈ కూర నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను పంపించే వీడియోస్ అన్నీ మీకు అందుతూ ఉంటాయండి. థ్యాంక్ యూ.